వరుస షాక్లతో ఉక్కిరిబిక్కిరవుతున్న కొడాలి నాని. మొన్న జరిగిన ఎలక్షన్స్లో తుక్కుతుక్కుగా ఓడిపోయిన కొడాలి నాని ఇప్పుడు వరుసగా ఒకటి తర్వాత ఒకటి షాక్లు తగ్గడం వల్ల ఉక్కిరిబిక్కిరవుతున్నాడు. అసలు ఆయనకి ఎలాంటి డెసిషన్ తీసుకునే అవకాశం కూడా వస్తలేదని కూడా మనం చెప్పుకోవచ్చు. సో వెనిగండ్ల రాము ఎవరైతే ఉన్నాడో ఎన్ఆర్ఐ వెనిగండ్ల రామును అక్కడ మనకు టీడీపీకి సంబంధించి చంద్రబాబు నాయుడు కసితోని అక్కడ ఆయనను బరిలోకి దింపినట్టు కూడా తెలిసింది. సో ఆయన చేతిలో ఈసారి ఖచ్చితంగా ఓడించాలి అనే ఒక ముఖ్య ఉద్దేశంతో వాళ్ళైతే తుక్కుతుక్కుగా కొడాలి నానిని ఓడించడం జరిగింది. అయితే కొడాలి నాని ఆయన పదవిలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు మీద, నారా లోకేష్ మీద, వాళ్ళ కుటుంబం మీద, మొత్తం టీడీపీ పార్టీ మీదనే ఇష్టం వచ్చినట్టు, ఎట్లా అంటే ఆయనకు కసి ఎట్లా ఉన్నదో అట్లా ఎట్లా పడితే అట్లా మాట్లాడేటోడు. సో వాటన్నిటిని మీద కూడా ముఖ్యంగా చంద్రబాబు నాయుడిని వాళ్ళ కుటుంబం మీద అన్న మాటలన్నిటికీ కూడా టీడీపీకి సంబంధించిన శ్రేణులు అందరూ కూడా కొడాలి నాని మీద చాలా ఆవేశంగా ఉన్నట్టు కూడా తెలుస్తుంది. సో దానికి సంబంధించి వాళ్ళ ఇంటి మీద కోడిగుడ్లతోని వాళ్ళు దాడి చేయడం కూడా జరిగింది. దాడి చేయడానికి ప్రయత్నించినప్పుడు కూడా ఎవరు అడ్డుకోవడం కూడా జరగలేదు. అలాంటి ఒక దౌర్భాగ్యమైన స్థితిలో కొడాలి నాని ఉన్నట్టు కూడా తెలుస్తుంది. సో టీడీపీ శ్రేణులు కూడా వెళ్ళి వాళ్ళ ఇంటి మీద దాడి చేస్తున్నారంటే ఆయన పదవిలో ఉన్నప్పుడు ఎలాంటి అనుచిత వ్యాఖ్యలు చేశాడో కూడా మనం వాటినన్నింటినీ కూడా గుర్తు చేసుకోవచ్చు. సో దాని తర్వాత కొడాలి నానికి సంబంధించిన అనుచరులు ఎవరైతే ఉన్నారో 7.66 ఎకరాల భూమిని కూడా వాళ్ళు అక్రమంగా తీసుకున్నట్టు కూడా తెలుస్తుంది. సో దానికి సంబంధించిన అధికారులు మళ్ళీ రిటర్న్ తీసుకోవడం జరిగింది. ఇంకో చోట కూడా 100 కోట్లకు సంబంధించిన 100 కోట్ల విలువ గల భూమిని కూడా మళ్ళీ వాళ్ళు రిటర్న్ అధికారులు ఎవరైతే ఉన్నారో దానికి సంబంధించిన వాళ్ళు ఒరిజినల్ అధికారులు ఎవరైతే ఉన్నారో దానికి కూడా రిటర్న్ తీసుకోవడం జరిగింది. సో ఇట్లా ఒకటి తర్వాత ఒకటి ఆయనకైతే బిగ్ షాక్స్ అయితే తగ్గుతూ ఉన్నాయి. సో ఆ తగిలినప్పుడల్లా ఆయన ఇంత కృంగిపోతున్నాడని చెప్పుకోవచ్చు. సో మరి తాజాగా ఇప్పుడు చూసుకున్నట్లయితే ఇప్పుడు ఫామ్ అయిన ప్రభుత్వం, గత ప్రభుత్వం హయాంలో కొడాలి నానికి ఎవరైతే తన ఇంటికి కానీ తనకు కానీ సెక్యూరిటీగా ప్రభుత్వం తరపు నుంచి ఏదైతే ఆయనకు సెక్యూరిటీని ఏర్పాటు చేశారో సో వాటన్నిటిని కూడా ఉపసంహరించుకోవాలి, వాటన్నిటిని కూడా తీసేయాలన్నట్టుగా ప్రభుత్వం అయితే ఆదేశాలు జారీ చేసిందనమాట. సో దానికి సంబంధించి ఇప్పుడు ఇంతవరకు జరిగిన ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఇదొక్కటి ఇంకా ప్రత్యేకమైన ఇది సపరేట్ అని చెప్పుకోవచ్చు. సో అంటే ఆయనకు భద్రత లేదు, నాకు భద్రత లేదు అన్నట్టుగా ఆయన ప్రభుత్వంకి మొరబెట్టుకుంటే అప్పుడు వాళ్ళ ప్రభుత్వం తరపు నుంచి ఆయనకు సెక్యూరిటీ ఏర్పాటు చేయడం జరిగింది. సో ఇప్పుడు ఆ సెక్యూరిటీని గిట్ట వాళ్ళు ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం అయితే తీసేయడం జరిగింది. సో మరి ఇప్పుడు ఆయన ఎటు వెళ్తాడు, ఆయన దారి ఏంటి, ఆయన పరిస్థితి ఏంటి అని కూడా చాలా మంది క్వశ్చన్ మార్క్ చేస్తున్నాడు. సో మరి మీరు కొడాలి నాని గురించి ఏమనుకుంటున్నారు, ఆయన సిచ్యువేషన్ గురించి, ఆయన పదవిలో ఉన్నప్పుడు ఆయన తీరు గురించి, ఇప్పుడు ఓడిపోయిన తర్వాత ఆయన తీరు గురించి మీరు ఏమనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని అయితే కామెంట్ రూపంలో తెలియజేయండి.